హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయదాసరి. పప్పులో అయినా చారులో అయినా సైడ్ ఈ కరకరలాడే అరటికాయ చిప్స్ పెట్టుకుంటే చాలండి, అంత టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను 4 అరటికాయలు తీసుకున్నానండి. చాకుతో కానీ లేదంటే అలాగా గ్రేటర్తో స్లైస్లా చేసేసుకోవచ్చు మీరు. తర్వాత ఒక బౌల్లో గిన్నెలో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఈ కట్ చేసిన చిప్స్ అన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు కానీ అలా ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బంగాళదుంపతో కూడా అలాగే చిప్స్లా చేసుకోవచ్చండి. కాకపోతే దాంట్లో డైరెక్ట్గా అట్లా పసుపు వాటర్ కలిపిన వాటర్ వేసుకోకుండా మామూలుగా విడిగా మనం ఉప్పు కారం అలా చల్లుకుంటే బాగుంటాయి. అదిగోండి అరటి చిప్స్ చూడండి, బాగా కరకరలాడుతూ ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా విడివిడిగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. బాగా ఫ్రై అయిన తర్వాత తీసే ముందు సాల్ట్ పసుపు కలిపిన ఆ వాటర్ని 2-3 స్పూన్లు బాగా స్ప్రెడ్ చేయాలండి దాంట్లో. అవి వెంటనే తీసిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటే వెంటనే వాటికి వేడి మీద పడుతుందండి ఆ కారం అంతా. అదిగోండి చేత్తో నరిపితే చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.